అద్దంకి రాజకీయాల్లో కూడా బాచిన కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పెద్ద ఆయన బాచిన చెంచు గరటయ్య గారు కూడా రాజకీయ చాణుక్యుడిగా కూడా ఆయన్ను అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా చెప్పుకుంటూ ఉంటారు. సుదీర్ఘ కాలం పాటు అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చరిత్ర మనకి గరటయ్య గారికే దక్కుతుంది. 1978 కర్ణం బలరామకృష్ణమూర్తి గారు గరటయ్య గారు ఆయనేమో కాంగ్రెస్ పార్టీ తరఫున, గరటయ్య గారు జేపీ పార్టీ తరఫున కూడా మనకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఒకరి మీద ఒకరు తలపడ్డారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కూడా గరటయ్య గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా టికెట్ తీసుకొచ్చి బలరాం గారి మీద కూడా గెలవటం జరిగింది. అక్కడి నుంచి మనకి 1999 వరకు కూడా మనం గమనించినట్లయితే బాచిన చెంచు గరటయ్య ప్రతి ఎన్నికల దఫాలో కూడా ఆయన బరిలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. గెలుపు ఓటములు సహజం. జాగర్లమూడి రాఘవరావు తోటి కూడా ఆయన ఢీకొన్నాడు. అయితే ఎవరితోటి కూడా బాచిన చెంచు గరటయ్య ఢీకున్నా కూడా విజయం అనేది అపరచాణిక్యుడిగా కూడా చెప్పుకుంటారు. కాబట్టి విజయం అనేది గరటయ్య ఫ్యామిలీకే దక్కేది, గరటయ్య గారికి. సో సుదీర్ఘకాలం అద్దంకి నియోజకవర్గంలో చక్రం తిప్పినటువంటి గరటయ్య 2019 ఎన్నికల్లో కూడా భారీగా ఓడిపోవటం జరిగింది. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు వైసీపీ తరపు నుంచి కూడా ఆయన టికెట్ తీసుకొచ్చుకున్నాడు. అయితే ఆపోనెంట్ గా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గొట్టుపాటి రవికుమార్ గారు, ఇటువైపు నుంచి గరటయ్య గారు ఇద్దరు డి అంటే డి అనుకున్నారు. అయితే గొట్టుపాటి రవికుమార్ గారు కూడా అక్కడ విజయదుందుబి మోగించడం జరిగింది. తదనంతరం 2019 నుంచి 2024 వరకు కూడా గరటయ్య వారి కుమారుడైనటువంటి బాచిన కృష్ణ చైతన్యాన్ని కూడా అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆయన ప్రకటింపజేసుకొని దాదాపుగా 4-5 సంవత్సరాల పాటు వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజల సమస్యలు, అదేవిధంగా కొంత ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా 5 సంవత్సరాలు వాళ్ళు చక్రం తిప్పారు. అయితే 2024లో కూడా చివరి మినిట్లో గరటయ్య వాళ్ళ అబ్బాయికి టికెట్ నిరాకరించడం, అదేవిధంగా పాణి హనుమరెడ్డిని అక్కడికి తీసుకురావడంతో కూడా రాజకీయంగా కూడా గరటయ్య 2024లో కూడా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ కూడా అప్పటికే లేట్ అవడంతో గరటయ్య గారికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఎలాంటి రాజకీయ పదవి దొరకలేదు. అపర చాణక్యుడిగా రాజకీయ చతురత కలిగినటువంటి బాచిన గరటయ్య సేవలను తెలుగుదేశం పార్టీ వినియోగించుకుంటుందా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. అయితే లోకేష్ బాబు గారికి అత్యంత దగ్గరగా కూడా బాచిన గరటయ్య గారు ఉన్నారని, అదేవిధంగా కొంత మంది రాజకీయ విశ్లేషకులు గరటయ్య గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే మనకు చెప్తా ఉన్నారు. లోకేష్ గారు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా తెర వెనక గరటయ్య గారు ఉండి నడిపిస్తున్నారని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా గరటయ్యకు ఉన్నటువంటి అపర చాణక్యతను కూడా తెలుగుదేశం పార్టీ వాడుకోవాలని, అదేవిధంగా ఒకప్పుడు అద్దంకి రాజకీయాలను శాసించినటువంటి గరటయ్యను మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆయన సేవలను కూడా వాడుకోవాలని రాజకీయ విశ్లేషకులు అయితే, అదేవిధంగా గరటయ్య ఫ్యాన్స్ అయితే గట్టిగా కోరుకుంటా ఉన్నారు.